మొత్తం వెతికి తీసుకొచ్చాను. ఆల్ టాప్ సంబంధాలే, అందరూ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. పంతులు గారు, అమ్మాయిల ఆస్తిపాస్తులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మీరంత పర్టికులర్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అవునండి, మాది కోనసీమ, వాళ్ళది రాయలసీమ. సీమ రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చితార్థానికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. తీసుకెళ్ళు. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలా ఏంది? ఏంట్రా అందరూ మళ్ళీ ఇదే గెటప్ప? ఫ్యాక్షనిస్టులం కదన్నా. ఫ్యాక్షనిస్టులు అంటే వైట్ అండ్ వైటే వేయాలా? వేరే ఏ డ్రెస్ వేయకూడదా? సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదన్నా. అరే మిర్చి సినిమాలో ప్రభాస్ మారిపోయినట్లు నేను మారిపోయాను, కానీ మీలో మార్పు రావట్లేదురా. కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి. ఫ్యాక్షనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదన్నా, ఇట్టాగే ఉండాలా. రే నేను ఫ్యాక్షనిస్ట్ నే, MBA చదివొచ్చాను. ఎందుకు? ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని. అది కాదన్నా. చెప్పేది వినండి రా నాయనలారా. బావగారు, మా అమ్మాయి జాతకం ప్రకారము నిశ్చితార్థమైన 6 నెలల లోపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం. అలాగే బాబు గారు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఇదిగోండి బాబు గారు. తీసుకోండి. నరసింహనాయుడు, నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి తాంబూలాలు ఇంకొకడికి ఇస్తావా? ఆ తాంబూలాలు నావి. ఎవ్వనికి బట్టే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు, పెళ్లి తాంబూలాలు. నిజమే, చిన్నప్పుడు నీకు మాట ఇచ్చినా, కానీ నీ కొడుకు గప్పు. నా కొడుకు నా కూతురికి ఇష్టంలే. ఆ దానికి ఈ నానితో పెళ్లి ఫిక్స్ చేసిన. ఈ నానిని కూనీ చేసైనా సరే నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను. ఇచ్చుకురాడు రా దాన్ని. ఈడ్చుకుపోవడానికి నేను కుక్క పిల్లని కాదురా, సీమలో పుట్టిన సింహం పిల్లని. రండిరా ఎవడొస్తాడు? అమ్మా, పిల్ల చూడటానికి సీతలా ఉంది, ఓపెన్ అయితే సూర్పణగలా ఉంది. ఈ గొడవలేమిటి, కత్తులేమిటి? మీరేం టెన్షన్ పడకండి. ఓ 5-6 శవాలు లేచాయంటే అంత సర్దుకుంటారు. సరిగ్గా చెప్పినావమ్మి. అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు, ఫ్యాక్షన్ అన్నాక తలలు తెగి పడాల్సిందే. చూచాండు, వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కడుగుతా. బావా, నీళ్లు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతానంటాడేంటి? పంతులు నువ్వు గాని రండి బాబు, రింగులు మార్చుకోండి. అలా మా నాన్నగారు రింగు తొడగటం, అక్కడ స్టన్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టన్స్ వేయడం చకచకా జరిగిపోయింది. చేసుకుంటే చంపుతామని వాళ్ళు, చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి ఈ ఊరు వచ్చేసాం. అమ్మా, నాకంతా అర్థమైంది. మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తేకపోయినా పర్వాలేదు గానీ మీ కష్టాలు తేకూడదు అంటారు, అంతే కదా? అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకో. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.